వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. సమాజంలో మార్పు రావాలంటే మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాలి అనే వ్యక్తుల్లో ఆల్ఫర్డ్ రాజు గారు ఒకరు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సేవ మార్గంలో వెళుతూ నేషనల్ అవార్డ్స్ని 48 సొంతం చేసుకున్న వ్యక్తి ఆయన. రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లా, ముఖ్యంగా ఎమ్మిగనూరు ప్రాంతం అనేది రియల్ ఎస్టేట్ రంగంలో ఏ విధంగా ఉండబోతా ఉంది, రియల్ ఎస్టేట్ రంగంలో ఏ విధంగా ఉండబోతా ఉంది, అదేవిధంగా అక్కడ పెట్టుబడులు పెట్టాలంటే కర్నూలు జిల్లాలో ఇది సరైన సమయమా కాదా, ఆయన అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, చాలా హ్యాపీ సార్ మీరు స్టూడియోకి రావడము. సో అసలు మీరు స్టూడియోకి వచ్చేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఫీలింగ్ అంటే బ్రదర్, నేను చిన్నతనం నుంచి అంటే సుమారు 35 ఏళ్ళ నుంచి నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నాను. ఒకప్పుడు ఏజెంట్ అంటే ఇప్పుడు అప్పట్లో బ్రోకర్ అనేవారులేండి. ఆ స్థాయిలో నుంచి నేను ఉంటే ఇప్పుడు పెద్ద రియల్టర్ గా ఉన్నాను ఆ ప్రాంతంలో. సరే, ఆ ప్రాంతంలో నా వరకు నేను పెద్ద రియల్టర్ కానీ ఇంత మహానగరంలో నన్ను పిలిపించి నా కుటుంబ సభ్యులతో సహా నన్ను ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ ఇంత పెద్ద అవార్డు ఇవ్వడం నాకు చాలా ఆనందం ఉంది. నాకు అది గర్వకారణంగా కూడా సంతోషపడుతున్నాను. మెయిన్ ముఖ్య ఉద్దేశం అదే సార్. ఎందుకంటే చాలా మంది కూడా రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తా ఉన్నారు, చిన్న స్థాయి నుంచి ఎక్కువ స్థాయి వరకు వెళ్తా ఉన్నారు, కానీ ఒక గుర్తింపు అనేది లేకుండా ఉంది. కాబట్టే మనం సుమన్ టీవీ వచ్చేసి బిల్డర్ అవార్డ్స్ అనేది కండక్ట్ చేసేసింది. మీలాంటి వాళ్ళని 10 మందికి పరిచయం చేయాలి. ఎందుకంటే సార్ గురించి నేను పర్సనల్గా తెలుసుకున్నప్పుడు మంత్రాలయం ఏరియా తెలుసు కదండి అందరికీ, కర్నూలు ప్రాంతంలో ఉన్న మంత్రాలయము. సో ఆ మంత్రాలయం ఏరియాలో దాదాపుగా 2000 మంది బ్రాహ్మణ కుటుంబాలకి సొంత ఇంటి కళ నెరవేర్చారు, సో తక్కువ ఖర్చుతో. అదేవిధంగా ఆయన వచ్చేసేసి క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తి, కానీ కుల మతాలకు అతీతంగా ఆయన సేవలు ఉంటాయి. బ్రాహ్మణులకి అసలు మీరు ఎట్లా దగ్గరయ్యారు సార్? అంటే 2000 మంది బ్రాహ్మణులకి మేము వాళ్ళకి పక్కా ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి ఎట్లా అనిపించింది? అంటే నేను క్రైస్తవుడైనా కానీ బ్రదర్, మా చిన్నతనం నుంచి నా తల్లిదండ్రులు అన్ని మతాలకు అన్ని కులాలకు మమ్మల్ని ఒక సపోర్టర్గానే పెంచారు తప్ప మాకంటూ సపరేట్ కులం, ఒక రకం చెప్పాలంటే మా అమ్మగారు ఎక్కువ అనేది సేవ కులం కాదు, సేవ కులం నానా అనేది. ఎందుకంటే ఆమె విడివగా అంటే గ్రామీణ సేవకురాలుగా. ఎక్కడ సార్, ఎక్కడ చేసేవారు? జిల్లా ఎమ్మిగనూరులోనే. మా ఫాదర్ కూడా పోలీస్ గా వచ్చి అక్కడే ఎస్ఐగా ఉంటూ అందరి మన్నలు పొందిన వ్యక్తి. అంటే ఇప్పుడు పీఠాధిపతులు కూడా మీ మీద చాలా ప్రేమగా ఉంటారు సార్. సో ఏంటంటే వాళ్ళతో ఉన్న మీకు అన్యత ఏంటండి? ఇప్పుడు ఉన్న పీఠాధిపతి గారు శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థులు గారు, ఆయన తాతగారు ఉండేవారు అప్పట్లో. అప్పుడు ఆయన తాతగారికి మా తండ్రి గారు అక్కడ మాధవరం అని పక్క మంత్రాలయం దగ్గర అక్కడ ఉన్న ఊర్లో మా ఫాదర్ ఎస్ఐగా ఉండేవాడు. అప్పుడు వాళ్ళ తాతగారితో మా నాన్నగారి సేవలు చూడడం జరిగింది. తర్వాత 82లో మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను అప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉండేవాను. ఇంటర్లో డిగ్రీ చదివేటప్పుడు అనుకుంటాను పెద్ద వరదలు వచ్చాయి. అప్పుడు ఆ వరదల్లో కూడా ఆ యూత్, నా దగ్గర యూత్ కాబట్టి బాగా ఉండేవాళ్ళు. 40 మంది పైన యూత్ తీసుకొని మంత్రాలయంలో వరదలకి బాగా సహకరించాను. అప్పుడు అంటే మంత్రాలయం మొత్తం నీలమట్టం అయిపోయింది గుడితో సహా. 1996 అట్లాంటి టైం 89లో కూడా ఒకసారి వచ్చింది. 89లో వచ్చింది. అట్లా వచ్చినప్పుడల్లా ఇప్పుడు నాకు తెలిసి 3 సార్లు వరదల్లో కూడా నేను అద్భుతంగా సేవ చేశాను బ్రదర్. ఆ బాండింగ్ ప్రతి ఒక్క బ్రాహ్మణులో నేనంటే కొద్దిగా ప్రేమలు బ్రదర్. ఆ ప్రాంతంలో పీఠాధిపతి ఇప్పుడున్న పీఠాధిపతి గారు గతంలో పవనాచారి గారు అనేవారు. ఆయన ఇప్పుడు సుబుధేంద్ర తీర్థులుగా, శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థుగా ఆయననే పీఠాధిపతి. రీసెంట్ గా మల్లెల గ్రూప్ కి సంబంధించి ఒక క్యాలెండర్ ని కూడా రిలీజ్ చేశారు కదా. అది క్యాలెండర్ అంటే నేను 15 సంవత్సరాల నుంచి కర్ణాటక విప్రబాంధవులు మైసూరు వాళ్ళు శ్రీ గురురాజ గారు అని చెప్పేసి ఆయన నాకు ఒక సొంత అన్నలాగా ఉండాడు. ఆయన శ్రీనివాస కళ్యాణ అనే సంస్థ, తర్వాత సప్తఋషి సంఘ సంస్థ, ఇట్లా సంస్థలు ఉండే వాళ్ళకి విప్రబాంధవులు అని చెప్పేసి ఒక బ్రాహ్మణ సంఘానికి ఆయన కార్యదర్శి. ఆయన ఎవ్రీ ఇయర్ ఈ క్యాలెండర్స్ అంటే పంచాంగం అవన్నీ క్యాలెండర్లు చేస్తారు. ఆ క్యాలెండర్స్ లో నా పేరు కూడా మల్లెల గ్రూప్స్ అని నాది కూడా ఒకటి ప్రింట్ చేసి ఆ క్యాలెండర్లో సగం క్యాలెండర్లో నా గురించి రాస్తూ ప్రతి సంవత్సరం ఎవరు పీఠాధిపతి గారు ఉంటే ఆ పీఠాధిపతి చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. మన ఎమ్మిగనూరు నివాసులైనటువంటి రాజు గారు అనేక సంవత్సరాలుగా మాకందరికీ సుపరిచితులు. వారు సామాజికంగా ఎంతో ఎదిగినటువంటి వ్యక్తి. వారి తండ్రి గారు కూడా మనకందరికీ కూడా దాదాపుగా 50 సంవత్సరాల నుండి సుపరిచితులు. అలాంటి రాజు గారు రియల్ ఎస్టేట్ ఒక ఫీల్డ్లో తమదైనటువంటి శైలిలో వారు ముందడుగు వేస్తూ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక లేఅవుట్స్ను వేసి దాదాపుగా మంత్రాలయంలో 8 లేఅవుట్ దాకా
ఇక్కడ దాన్ని డెవలప్ చేసి అందరికీ కూడా సులభ చౌకా ధరతో మరియు సువిశాలమైనటువంటి రోడ్డు తదితర వ్యవస్థలతో అందజేసినటువంటి ఘనత వారికి చెందుతుంది. దీన్ని గుర్తించినటువంటి సుమన్ టీవీ తరపున వారికి బెస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అనేటువంటి అవార్డును కూడా ఇటీవల ప్రదానం చేయడం మనం ఎంతో అభినందిస్తున్నాం. ఇంకా వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తూ ఇంకా ఎన్నో ప్రజోపయోగి అయినటువంటి కార్యక్రమాలు వారి ద్వారా జరుపుగా కానీ భగవంతుని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాం. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మరియు యాజమాన్యాన్ని కూడా మనం అభినందనాపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను అందిస్తున్నాం. ఓకే ఓకే. ఆ పంచాంగాలు అయితే అన్ని డేట్స్ అన్ని మంచివి తిథులు అవన్నీ ఉంటాయి కదా ఆ క్యాలెండర్. నిజంగా సార్ మీ మాటల్లో చూస్తే అంటే సేవ కులం అంతే, ఒక అంతే. కులం అనేది కులం కాదు. అనేది కాదు. సో ఎట్లాంటి వాళ్ళు ఉన్నా ఆపదలో ఉండి అన్న అన్నారంటే ఆల్ఫర్డ్ రాజ్ అన్న ఉంటాడు అక్కడ. అందరు తెలిసి Yes, yes. మీరు వచ్చేసేసి అక్కడ మేము లోకల్ గా వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఒక ఆవేశపూరితం అంటే ఆ కట్అవుట్ చూస్తే ఏమో ఒక ఆవేశపూరితంగా ఉంటాడేమో అన్న ఎట్లా అనేసి అనుకున్నాం మేము. కానీ మీలో చాలా సాఫ్ట్నెస్, అంటే కనపడే రూపం వేరు, లోపల ఉన్న మనసు వేరు అనమాట మీది. ఎందుకు ఇప్పుడు వికలాంగుల పెన్షన్ అనేది 6,000 రూపాయలు చేయడంలో కూడా ప్రభుత్వము ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా మీ కష్టం ఉంది, మీ పోరాటం ఉన్నాయి. సో కార్మికులకు ఏది ఉన్నా కూడా అక్కడ ఏదైనా సమ్మెలు జరుగుతూ ఉన్నాయంటే అక్కడ వంట వార్పులో కూడా మీరు ఉంటారు. సో ఈ విధంగా మొత్తం కార్మికులకు అండగా నిలబడతా ఉంటారు, పేద ప్రజలకు అండగా ఉంటారు. సో అసలు మీ బాల్యం ఏంటన్నా, ఎక్కడ ఏంటి మీ బాల్యం వరకు వస్తే కదా నేను చిన్నతనం అంటే అక్కడే ఎమీనూరులో పోలీస్ క్వార్టర్లో మా నాన్నగారు హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు నేను పుట్టానంట కదా 67లో. అప్పుడు మా చిన్న జీవితాలు కదా బ్రదర్. అప్పుడు ఆ టైంలో ఇంకా మా ఫాదర్ గారు హెడ్ కానిస్టేబుల్ లో ఉంటూ నా జీవనం అక్కడ చిన్నప్పుడు సాగింది కదా. తర్వాత మళ్ళీ మాధవరం ఒక 3 సంవత్సరాలు, తర్వాత యువర్స్ కాలంలో ఉండడం, అట్లా అందరి కుల మతాలతో నేను అటాచ్మెంట్ ఉండడం చిన్నతనం నుంచి ఒక మంచి అట్మాస్ఫియర్ లో. ఈవెన్ మా మదర్ గారు వీడియో గ్రామ సేవిక, ఆమె 3 నెలలకే ఆమె గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు కాబట్టి ఉద్యోగంకి వెళ్ళిపోవాలి. ఆమె వెళ్ళిపోతే అప్పుడు పాల పౌడర్ అట్లాంటి ఉండేవి కాదు. లేకున్నప్పుడు అక్కడ ఎవరు మా కుటుంబానికి అటాచ్మెంట్ ఉన్న వాళ్ళ దగ్గరకు ఒక అక్క కవలక్కని దాన్ని ఎప్పుడు ఎత్తుకొని తిరిగేది ఆ పోలీస్ క్వార్టర్స్ లో. నేనేమన్నా పోలీస్ క్వార్టర్లో తిరిగేటప్పుడు ఆమె ఎత్తుకొని, నేను ఎక్కడన్నా ఏడిస్తే కూడా ఆ ఏడుపు విన్నప్పుడు ముస్లిమ్స్ తల్లి అయితేనేమి హిందూ తల్లి అయితేనేమి ఎవరో ఒకరు నాకు పాలు ఇచ్చి బొజ్జ నింపేవాళ్ళని చెప్పేసి అనేవాడు. మా మదర్ కూడా పొద్దున డ్యూటీకి పోతే ఆమె మంచి సిన్సియర్ డ్యూటీ వ్యక్తురాలు. ఆమె విలేజ్ పోతే కూడా ఆమెకు కూడా పాలు అక్కడ తాగే పిల్లలు లేరని బాధపడి అక్కడ ఎవరన్నా పేదల పిల్లలు ఉంటే ఆ పాలు పిల్లలకి ఇచ్చేదని, మళ్ళీ ఇంటికి వచ్చారు నేను బాగా నిద్రపోయేవాడని, ఎక్కడ తీసిపోయే బాబు అంటే పలాని వాళ్ళ ఇంట్లో పాలు తాగింది అని. అదేనేమో ఇప్పుడు మీకు కూడా అంటే కుల మతాలకు అతీతంగా అందరితో కలిసి ఉండడానికి కారణం కూడా కలిసి ఉంటుంది. చిన్నతనం నుంచి అలవాటు అయిపోయింది. అది మా అమ్మ ఎప్పుడు అనేది, ఇంత బలంగా ఉన్నావంటే రే ఆ అత్త పాలు, ఈ అత్త పాలు, ఈ అమ్మ పాలు నువ్వు తాగేవాడరా అని చెప్పేసి అది అనేవారు. అది మా కుటుంబ పరిస్థితి ఎట్లా ఉన్నాయి సార్? డిపార్ట్మెంట్ అయినా కానీ అంత ఆదాయాలు ఉండేది కదా సార్. మదర్ వీడియో మామూలే కదా, చిన్న జీతమే కానీ అమ్మ నాన్న వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే ఓకే. ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళ నుంచి కూడా వచ్చాయి. వాళ్ళ నుంచి కూడా భయపడతారు. ఇంకా మీకు లైఫ్ లో ఈ కష్టం పగోడికి కూడా రాకూడదురా బాబు అని అనిపించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా చిన్నప్పుడు? ఉన్నాయి బదర్. ఇంకా చిన్నప్పుడు అంటే 10th చదువుతుండగానే ఫాదర్ చనిపోయాడు బదర్. అంతవరకు ఒక ఎస్ఐ గారి అబ్బాయి అని ఒక గౌరవం ఉండేది. ఎప్పుడైతే ఫాదర్ చనిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మామూలు స్టేజ్కి వచ్చాడు. మా అమ్మ చిన్న విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్, అంటే గ్రామ సేవక ఆఫీసర్, సేవక. ఆ స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆర్థిక ఇబ్బందులు అవన్నీ పడడం. తర్వాత తల్లికి సపోర్ట్ గా ఉండాలని ఆశ, తల్లిని ఇబ్బంది పెట్టకూడదు, ఏం అడగకూడదు. ఈవెన్ ఇంటర్ కాలేజ్ ఎక్కినా కానీ ఫీజు కూడా అమ్మని అడగాలంటే కూడా నేను ఇష్టపడేవాడిని కాదు. మంచి బట్ట స్లాక్ వేసుకుందామన్నా, మంచి బట్టలు కొనుక్కుందామని అమ్మని అడిగేవాడిని కాదు. ఆ రకంగా కష్టపడాలన్న ఆశ ఉండేది. ఆ టైంలో కూడా నేను అప్పుడు ఇది హైదరాబాద్ సిటీ ఇక్కడ కూడా ఈ ఏరియాలో ఇంకా వెంచర్లు అప్పుడు వేసారు కదా. ఆ టైంలో కూడా నేను ఇక్కడ వచ్చి మీడియేటర్ గా, అంటే అప్పట్లో ఒక బ్రోకర్ అనేవారు కదా, ఆ స్థాయిలో కూడా నేను వచ్చి ఇక్కడ చిన్న చిన్న వెంచర్లకు వాళ్ళకి సపోర్ట్ గా ఉండి 4 డబ్బులు సంపాదించుకొని మళ్ళీ మా ఊరికి వెళ్ళి అక్కడ మాత్రం మంచి ఒక లీడర్ గాను, మంచి వ్యక్తి గాను,
ఇంకా ఈ పనులు మామూలుగా చేస్తాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మీద భారం పడకుండా పడకుండా మీరు చేసే కష్టం మీరు చేసుకుంటూ చదువుకొని అదే మీ ఖర్చులకు మీరే సంపాదించుకునే వాళ్ళు. సంపాదించుకొని ఇంకా నలుగురు ఓకే. పెట్టేవాడిని బ్రదర్, ఆహాహా. నలుగురు పెట్టేవాడిని ఆ స్థాయిలో కూడా. ఓకే. మంచి ఆదాయం వచ్చేది బ్రదర్. ఫస్ట్ జాబ్ ఏది సార్ మీది? మామూలుగా ఏదన్నా జాబ్ లో ఏమన్నా ఏం చేయడం గానీ చేయలేదు అట్లేం brother. లేదు. ఇంటర్ ఓన్లీ రియల్ చదువుతున్నాను, ఎస్టేట్ కి. ఇంటర్ చదువుతున్నాను. ఆర్థిక ఇబ్బందులకి ఇట్లా అక్కడ ప్లాట్లు వేసారంట కర్నూలులో, మధురా నగర్ అంట, అట్లా వినడము. మీరు ఒకవేళ ఇప్పుడు అంటే కర్నూలు అయినా కూడా పెద్ద నగరం అయిపోయింది, మా నగరం కూడా అయిపోయింది అది ఇప్పుడు. అప్పట్లో ఎట్లా ఉన్నాయి సార్ రేట్లు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? అప్పుడు అంతా 10,000కి ఒక ప్లాట్ బ్రదర్. ఇప్పుడు ఒక సెంటు అక్కడ 50 లక్షలు ఉండే సెంటు అప్పుడు 10,000 కూడా సెంట్ వచ్చేది brother. ఓకే. 2.25 సెంట్ 10,000కి అమ్మేవాడిని బ్రదర్. అట్లా ఆ 10,000కి నాకు ఒక 600 ఇచ్చేవాళ్ళు brother, ఒక ఫ్లాట్. ఓకే. ఆ ఓకే. రకంగా కూడా ఇప్పుడు యాక్చువల్ అంటే ఈ సిటీ కూడా మీకు హైటెక్ సిటీ అవన్నీ వ్యవసాయ భూములు బ్రదర్. అప్పట్లో నేను ఏజెంట్ గా ఉన్నాం. అవునవును. మొత్తం నేను పెళ్ళి ముందర కూడా ఒక 30 years బ్యాక్ కూడా ఈ ఏరియాలో అంతా చాలా చాలా అసలు వ్యవసాయ భూములే బ్రదర్ అప్పట్లో కూడా. ఓకే. ఊహించారా సార్ మీరు? అంటే మామూలు హైదరాబాద్ ఈ రేంజ్ లో ఉంటది, హైదరాబాద్ రైతు అని? రేంజ్ ఉంటదని నేను ఊహించాను బ్రదర్. కష్టపడ్డాను, అప్పుడు చాలా మంది కూడా సహకరించారు నాకు. కానీ నాకు అప్పుడే పెళ్లి కావడము, మంచి కుటుంబ జీవితం గడపాలనే ఉద్దేశం మీద మళ్ళీ రిటర్న్ ఎమ్మెనూరుకే పోయి మీ వెంచర్లు ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వర్క్లు అన్ని కూడా ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లాలోనే మంత్రాలయం. మిగతా చోట్ల ఏమైనా పార్ట్నర్షిప్ పత్తికొండ అట్లా ఓకే. ఓకే. ఎన్ని వెంచర్లు వేసి ఉంటారు సార్ ఇప్పుడు? వేసి సుమారు ఒక 15-16 వేసి ఉంటాను. 15-16 వెంచర్లు వేసి ఉంటారు. మంత్రాలయంలోనే 8 వెంచర్లు వేసాను. ఇది మొత్తానికి చాలా వరకు కూడా అసలు మంత్రాలయం మీద ప్రేమ మొత్తం మీద. ఒక మాట చెప్పాలంటే అభిమానము, ప్రేమ. ఓకే. ఓకే. స్టూడెంట్ లీడర్ గా ఉన్నారు కదా మీరు, అంటే ఏంటంటే పార్టీలో అప్పటి నుంచే ముందు నుంచి మీరు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశమా లేకపోతే ఏంటి? అట్లా 10th ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం, చనిపోయిన తర్వాత కొంచెం చదువు నిర్లక్ష్యం చేసి నేను 10th ఫెయిల్ అవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ పాస్ కానికి 2 years పట్టింది. ఇంటర్మీడియట్ పోయి జాయినర్కే అక్కడ మొటే మనం ఫిగర్ హైట్ బాగుంటాము. ఆడ స్టూడెంట్స్ అందరూ రెగ్యులర్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు నన్ను అన్న అనాల్సిన పరిస్థితికి వచ్చారు. ఆ రకంగా అన్న అన్నని ఒక రకంగా లీడర్ గా. స్టూడెంట్ గా ఉన్నప్పుడు మీరు కొన్ని కళలు కలిగి ఉంటారు కదా, అంటే అరే నేను ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇంత సంపాదించాలి, ఈ కార్లలో తిరగాలి, అట్లా ఏమన్నా మీ ఫ్యూచర్ కళలు ఏమన్నా కన్నా? కార్లు అంటూ ఏం కాదు బ్రదర్. చిన్నప్పుడు సైకిల్ కొనుక్కోవాలన్న ఆలోచన ఉండేది బ్రదర్. సైకిల్ తీసుకోవాలా, మోటార్ సైకిల్ తీసుకోవాలని ఆశ ఉండేది. సైకిల్ కి మోటార్ సైకిల్ కి అంత డబ్బులు అమ్మని అడగాలంటే ఇష్టం లేక గుర్రాలు అక్కడ మా ఇంటి పక్కన కూడా అంత వ్యవసాయ భూములు బ్రదర్. ఈ దేవునికి వదిలిన గుర్రాలంటూ వదిలేవాళ్ళు బ్రదర్. 5-6 గుర్రాలు జతలుగా వచ్చేవి. ఆ గుర్రాలు నేను బాగా మచ్చిక చేసుకొని కాలేజీ గుర్రం వేసుకునే పోయేవాళ్ళు కాలేజీలో. మీ కట్అవుట్ కి గుర్రం మీద పోతామంటే ఇప్పుడు ఎవరన్నా చాలా మంది ఓల్డ్ టీచర్లు వాళ్ళందరూ కూడా కలిసినప్పుడు కానీ స్టూడెంట్స్ కలిసినప్పుడు కానీ కాలేజీ గుర్రం వేసుకొచ్చాడు. అంటే నాకు డబ్బు కాదు, ఆశ బదులు. రాజకీయాల్లోకి రావాలని ఎట్లా అనిపించింది? అంటే జనసేన పార్టీ తరఫున మీరు కండువా వేసుకొని కూడా మీ స్పీచ్లు మేము విన్నాము. జనసేనలో చేరాను బదర్ అప్పట్లో. నాకు అంటే కాంగ్రెస్ లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పటికే సీఎం స్టేజ్ లో ఉండడం, ఆయన నన్ను కేఆర్ గౌడారెడ్డి గారు. మీరు డిగ్రీలో ఉన్నప్పుడు? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ మళ్ళీ ఇంటర్ కూడా అయిపోయిన తర్వాత 1 year మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఆ ఖాళీ టైంలో మనం అప్పుడే యూత్ దగ్గర అన్న అనిపించుకోవడము, ఇవన్నీ చూసి అక్కడ ఎమ్మెనూరులో కేఆర్ గౌడారెడ్డి గారు అని చెప్పేసి, చిన్నతనం నుంచి నాకు మేనమామ. మేము క్రైస్తవులు, వాళ్ళు రెడ్డిస్ అయినా కానీ నాకు మా అమ్మ అంటే సొంత చెల్లి కంటే ఎక్కువ ప్రాణం ప్రేమించేవాడు ఆయన. మా కుటుంబానికి ఒక పెద్దగా ఉన్నాడు గౌడారెడ్డి గారు. ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర తీసుకుపోయి ఇట్లా మల్లెలాల్ మా కుటుంబం ఇది, వాడిని ఎట్లా అనేసి పైకి తీసుకురావాలంటే విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర అప్పటి నుంచి నేను కొద్దిగా రాజకీయాల్లో కొద్దిగా బాగా, తర్వాత కోట సూర్యప్రకాష్ చేసుకుంటా మంచిగా జీవితం గడిపాను కదా. కానీ జనసేన సీటు కోసం ఆశపడింది మాత్రం వాస్తవం. తిరిగాను, కష్టపడ్డాను. లాస్ట్ మూమెంట్ ఏదో జరిగింది సీట్ రాకుండా. రాజకీయాలంటే అంటే ఎంటర్ అవ్వడం అంత ఈజీ కాదు. ఆ ఎంటర్ అయినప్పుడు మీరు ఎదుర్కొన్న పెద్ద సమస్యలు ఏంటంటే, అరే ఈడు వెనకలే ఉండి ఎన్ని పోటేశారా, అరే అనవసరంగా వచ్చాం ఈ రాజకీయాల్లోకి, అదేదో ముందు నుంచి సేవా మార్గంలో ఉన్నట్టు అట్లే ఉండింటే ప్రజల దగ్గర ఇంకా బాగుండేది కదా, ఇప్పుడు మాటలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని అనిపించే సందర్భాలు ఏమైనా ఉన్నాయి సార్? గతంలో కూడా మా అమ్మని మున్సిపల్ చైర్మన్ గా అక్కడ నిలబెట్టడము, ఎవరు సపోర్ట్ రాకపోవడం మూలంగా ఉన్న పొలాలు కొన్ని అమ్ముకోవడము, ఇల్లు కూడా తాకట్టు పెట్టుకొని బాగా లక్షల ఇబ్బంది అయినాం కదా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మా అమ్మకి మళ్ళీ సీట్ ఇస్తారంటే సీట్ చైర్మన్ కాదు కౌన్సిలర్ కూడా మా అమ్మకి ఇవ్వలేకపోయారు. ఆ రకంగా కుటుంబంలో చాలా వేదనగా బాధపడ్డాం కదా. అది మాత్రం మా గుండెల్లో ఇప్పటికీ, అంటే అంత మంచి కుటుంబానికి మాకు అన్యాయం చేశారు రాజకీయంగా.
మీరు ఆ నమ్మకాన్ని కోల్పోయారు. అంతే. అంటే మేము చాలా మీ మీద పెట్టుకున్నాము కానీ మాకు ఆ నమ్మకం లేదు ఆస్తులన్నీ అన్నట్టుగా కోల్పోయినాం అనిపోయారు. కదా. ఆస్తులు పోయినాయి. ఇల్లు కూడా ఓకే. తాకట్టు పెట్టాము, యాక్షన్ పెట్టారు ఇల్లు. అంత స్థాయిలో మేము డబ్బు ఖర్చు పెట్టుకున్నాం. కానీ ప్రజల్లో మాత్రం ఆల్ఫర్డ్ రాజు గారు అంటే మంచి పేరు ఉంది. అసలు ప్రజలతో డైరెక్ట్ గా ఆ మమేకం అనేది ఎట్లా అవును. ఏర్పడింది సార్ అది? అంటే నేను ఏ చిన్న సమస్య ఊర్లో ఉన్నా, ఎవరికి వ్యక్తిగతంగా ఉన్నా కానీ నేను వెళ్ళిపోతాను బ్రదర్. ఓకే. అది ఎవరైనా కానీ నేను ములాది లేదు brother. కొద్దిగా డేర్గా ఉంటాను ఆ విషయంలో. డేర్గా ఉండడమే కాకుండా తెలివితేటలుగా దాన్ని పరిష్కరించుకొని వాళ్ళు సహకరించే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ రాజకీయాల్లో మీకు నచ్చని విషయం ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? అసలు విషయం అంటే అదే మరి ఎదిగే మాటల వాళ్ళని, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళు ఎదగాలని మమ్మల్ని వాడుకున్నంత వరకు వాడుకొని మమ్మల్ని కొద్దిగా పక్కన పెట్టడము, లేకపోతే అది ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టు మమ్మల్ని డీగ్రేడ్ చేసుకుంటా సమాజంలో, ఆ రకంగా అది వేదనకు బాగా గురవుతున్నాను. ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ లోకి వచ్చారా లేదంటే రియల్ ఎస్టేట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారా? నేను రియల్ ఎస్టేట్ నుంచి రాజకీయాల్లో అంటే రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ తిరిగాను. ఎందుకంటే ఆర్థిక రియల్ ఎస్టేట్ లో సంపాదించింది రాజకీయాల్లో పోగొట్టారు. బాగానే పోగొట్టుకున్నాను. బాగానే పోగొట్టారు. ఓకే. జనసేనలో కూడా సీట్ బాగా వస్తుందని చెప్పి భారీ ఎత్తున ఖర్చు పెట్టుకున్నాను. లాస్ట్ మూమెంట్ లో కన్ఫర్మ్ సీట్ అన్న తర్వాత కూడా సీట్ క్యాన్సిల్ అవ్వడం. ఓకే. 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 మీ మోటో ఏంటి సార్ ఇప్పుడు? అంటే మల్లెల గ్రూప్ అనేది ఇప్పుడు రాజకీయం పక్కన పెడదాం ఇంకా, ఎందుకంటే ఆ రాజకీయం నుంచి మీరు కూడా కొంచెం సరే వద్దు మనం ప్రజాసేవలోనే ఉందాము, ప్రజలకు మంచి చేద్దాం అన్నట్లు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మల్లెల గ్రూప్ గురించి మాట్లాడాలంటే పక్కా డాక్యుమెంటేషన్, లీగల్ లిటిగేషన్ లేకుండా ఉన్న ల్యాండ్స్ మాత్రమే తీసుకుంటా ఉంటారు. ఎప్పుడో 30 ఏళ్ళు 40 ఏళ్ళ కిందట మీరు వెంచర్లు వేసినప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చేసేసి అప్పుడు 1500 2000తో, అంటే ఇది డైరెక్ట్ గా అక్కడికి లోకల్ గా వెళ్ళాం కాబట్టి మాకు తెలుస్తా ఉంది. అక్కడ 2000 3000 పెట్టి ఇప్పుడు కొంటే ఇప్పుడు వచ్చేసి 15 లక్షలు 20 లక్షలు పలుకుతా ఉన్నాయి. అంటే ఆ పక్కా డాక్యుమెంటేషన్ అనేది చూసుకున్న తర్వాతనే వెంచర్స్ వేసేస్తారా లేదంటే ఏముంది ముందు వేసేద్దాం తర్వాత చూద్దాం అంటారా? పక్కా డాక్యుమెంట్ చూస్తాను, తర్వాత లింక్ డాక్యుమెంట్లు చూస్తాను, విచారిస్తాను. తర్వాత నాకు సర్కిల్ బాగుంది కాబట్టి చుట్టుపక్కల వ్యక్తుల్ని వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తాను, ఎంక్వైరీ చేస్తాను. రెండో అసలు విషయం ఏమంటే ఇంత బలంగా భూమి అది డెవలప్మెంట్ అవుతుంది, ఇది గ్యారంటీ డెవలప్మెంట్ అవుతారని నమ్మకం నాకు ఉండేలాగా నేను తర్ఫీదు ఇవ్వడమే కాకుండా జనాలకు మోటివేషన్ చేయడమే కాకుండా దాంట్లో 100% అమ్మను బదులు ఓకే ఒక 70-50% 60% అమ్మేసి 30-40% నేను ఇప్పటికి పెట్టుకున్నాను బదులు. అంటే మీ వెంచర్లు అన్నిట్లలో మీకు ఉంటది 30%. అదే నాకు ఆదాయం బదులు, ఎక్కువ ఆదాయం. అంటే ప్లస్ కూడా అదే సార్, ఎందుకంటే ఆల్ఫర్డ్ రాజు గారు ఏదో ఊరికి అమ్మేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు అన్నట్టు ఉండదు. అది ఆయన పెట్టుబడి కూడా ఇక్కడ ఉంది అనే ధైర్యంగా పెడతాను. ఆ తర్వాత ఎవరైనా రైతులు ఇక మా పొలంకి కొనేవాళ్ళు లేరు అని అప్పట్లో అడుక్కునే వాళ్ళు పాపం. అప్పుడు రోడ్లకు మన్ను అవన్నీ వదిలేసి మన్ను దోగుతుంటారు, అట్లా గుంతలు ఉన్నాయి. అట్లా గుంతలు కూడా నేను ఒక 1.5 ఎకరా దాకా గుంత తీసుకున్నాను బదులు. అప్పుడు వాళ్ళ కష్టాలు చూసి 1 లక్ష రూపాయలకి ఒక గుంత, ఒక 50,000 ఒక గుంత తీసుకున్నాను బదులు, మన్ను తీసిన గుంత. అది ఇప్పుడు మన్ను నింపితే 3 కోట్ల దాకా పలుకుతుంది. అంటే నా కష్టాలు అప్పుడు వాళ్ళకు అంటే ఇది ఎన్నేళ్ల కిందట? ఒక 16-17 ఏళ్ల కిందట. ఓకే. అంటే మీ విజన్ అనేది ముందు చూపుతా ఇది ఎప్పుడైనా పెరుగుతుంది అనే ఆలోచన అయితే ఉండేది. ఓకే. ఓకే. భూమి అనేది ఇంకా అది పెరగడమే కానీ అది దానికి భూమిని నమ్ముకున్న వాళ్ళకి నష్టం ఏం జరగదు. నాకు నా జీవితంలో ఆ నమ్మకాన్ని పెట్టుకోవడమే కాకుండా స్థలాలు మిగిలించడమే నా సక్సెస్. మెయిన్ రాయలసీమ ప్రాంతం అంటే కూడా చాలా వరకు కొన్ని ఏరియాలో ఈ పంట పండదు, ఎందుకు అమ్మేసేద్దాము లేకపోతే పక్కకి వెళ్ళిపోదాం, ఎక్కడికన్నా వేరే చోటికి వెళ్ళి మనం జాబులు చేద్దాం అన్నట్లే అనుకుంటా ఉంటారు కదా. అట్లా అన్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీరు ఒకప్పుడు చూసినప్పుడు అది బాగా సస్యశ్యామలంగా కనపడిన ప్రాంతం, ఇప్పుడు నిదానంగా ఏమైపోతుందంటే పంటలు అనేవి ఇదే అయిపోతా ఉన్నాయి. గ్రామీణ వ్యవస్థ మొత్తం పతనమైంది. అప్పట్లాంటి గ్రామీణ వ్యవస్థ కాదు. అప్పుడు పశువులు ఉండేవి, ఈవెన్ ద కోళ్ళకు కూడా ఆహారం దొరికేది. అంటే ఒక దిబ్బ ఉండేది ఊరు, ఇంట్లో గింజలతో ఉండే ఇల్లు కాబట్టి ఆ గింజలు కసువు కొట్టినప్పుడు ఆ గింజలతో సహా చెత్తలో తీసుకుని ఆ దిబ్బలో అంటారు కదా, ఆ దిబ్బలో వేస్తే కూడా ఒక దిబ్బందో అంటే 40-50 కోళ్లకు ఆహారం దొరికేది. ఇప్పుడు పత్తి తప్ప ఎక్కడ ఉంది సార్ మా రాయలసీమ? ఆ రకంగా గ్రామీణ వ్యవస్థ పతనమైంది సార్. పశువులకు కూడా మేత లేదు సార్, పత్తి గింజ ఏం తినగలదు. ఆ రకంగా గ్రామీణ వ్యవస్థ పతనం కావడం మూలంగా వలసలకు పోతున్నారు సార్. మళ్ళీ మనం మీ వెంచర్ విషయానికి వద్దాం సార్. మీరేమో క్రైస్తవులు కానీ వాస్తును మాత్రం పక్కా నమ్ముతా ఉంటారు. సో వాస్తు లేకుండా వెంచర్ అయ్యారు.
సో ఏంటంటే ఆ వాస్తు మీద మీకు నమ్మకమా, లేకుంటే వాస్తు ఉంటేనే జనాలు కొంటారు కాబట్టే వాస్తు పెడదామని చెప్పేసి అనుకున్నారా? అంటే వాస్తవానికి ఏమంటే బ్రదర్, వాస్తుని కూడా నేను నమ్ముతాను బ్రదర్. ఆ, ఆ. దానికంటే ముందు క్రీస్తుని నమ్ముతాను బ్రదర్. నేను దేవుణ్ణి Okay. నమ్ముతాను, భగవంతుని నమ్ముతాను బ్రదర్. ఆ భగవంతుని నమ్మడం మూలంగా ఒక రకం చెప్పాలంటే ఆ నమ్మకాన్ని వాస్తు విషయంలో కూడా నేను ప్రార్థించుకొని ఆ సైట్లో ముందు దాన్ని తగ్గట్టు హిందువులు ఏ రకంగా కోరుతారు, ముఖ్యంగా బ్రాహ్మణ్స్ వాళ్ళు ఎలా ఇష్టపడతారు, ఆ రకంగా వీళ్ళైతే సంఖ్యాశాస్త్రం పరంగా కూడా ప్లాట్లు కొడతారు బ్రదర్. మీ ప్లాట్ నేమ్స్ పేర్లు కూడా బ్రాహ్మణ్స్ పేర్లు ఒక 4 పేర్లు చెప్పాను సార్. నేను మొన్న కూడా చూసాను, అంటే జనానికి కూడా ఇప్పుడు తెలుస్తుంది. విప్రబాంధవరు బ్రదర్, విప్రబాంధవరు, ఓకే. మహాద్వార, మహాద్వార, బృందావన్, ఆ, గోమతి గార్డెన్, సూపర్. సో అంతా మొత్తం కూడా మాతృశ్రీ, ఆ, ఆ, చాలా మంచిగా కనెక్టివ్ అయ్యేది. ప్లస్ అసలు ఒక క్రైస్తవుడు వేశారా అనే ఆలోచన కూడా వస్తుంది. కానీ మీకేంటంటే ఆ ఆలోచన లేదు కాబట్టి మీరు అన్ని మతాలని ఒకేలా చూస్తా ఉంటారు. ఓకే, ఓకే. అందరితో మమేకం బాగుంటుంది. మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన తర్వాత, అరే నన్ను కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారా, ఇంత లాస్ అయిపోయానా, ఈ వెంచర్ మీద ఇంత పెట్టి ఇంత లాస్ అయిపోయానే అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లాస్ అంటూ అవుతుంటది బ్రదర్, కానీ మనము అంటే మోసాలు, రియల్ ఎస్టేట్ అంటేనే తెలియకపోతే మోసం చేస్తారు సార్ ఎక్కడైనా కూడా. అది రియల్ ఎస్టేట్ రంగం కాదు, ఎనీ బిజినెస్ ఎక్కడైనా మోసపోతా ఉంటాం. అట్లా మోసపోయిన సందర్భాలు? మోసపోలేదు బ్రదర్, మోసం చేయాలని ట్రయల్స్ చేసిన వెంటనే నేను దాన్ని కంట్రోల్ చేయగలిగాను. ఆల్ఫర్డ్ రాజుని మోసం చేయడం అంత ఈజీ కాదన్నారా? కంట్రోల్ చేసుకుంటాను బ్రదర్. పైపెచ్చు అంటే నా ఆ తీరినే వాళ్ళు అర్థం చేసుకొని కొద్దిగా వాళ్ళు వద్దులే, పార్ట్నర్షిప్ వద్దులే కానీ అయినా మిమ్మల్ని చూస్తేనే మోసం చేయాలనే ఆలోచన వాళ్ళకి రాదు. అమ్మో ఈయనతో ఎందుకు ఇట్లా అనుకో, మంచిగా మెయింటైన్ చేస్తాను. ప్లస్ ఆ కటౌట్ కూడా చూసి వద్దులే వద్దనుకుంటాను. అట్లా అందరి మోసం అంటే జరగలేదు. మెయిన్ మోటో ఏంటి సార్, మీ మల్లెల గ్రూప్ మోటో ఏంటి? అంటే మల్లెల గ్రూప్ అని ఎందుకు పెట్టడం బదర్ అంటే, నేను ఎక్కువ సేవా కార్యక్రమాలు ఉండడం, నేను ఒక్కడే చేయడం కాకుండా ఇంకా కొన్ని సంస్థలు ఏమన్నా సేవలు చేసే వాళ్ళు కూడా నా గ్రూప్ లో చేర్చుకుంటాం బదర్. అందుకని గ్రూప్స్ అని పెట్టాం. దాంట్లో న్యూ లైఫ్ కానీ, తర్వాత ఇప్పుడు వికలాంగులది ఉంది, డిఎఫ్ అని కానీ, ఇట్లా ఒక్కొక్క, తర్వాత పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఇట్లా సంస్థలు ఉన్నాయి బ్రదర్. ఇవన్నిటికీ నేను గౌరవాధ్యక్షుడిగా ఉంటాను. వాళ్ళకి ఆ సంస్థలకి సహకరించే వ్యక్తిగా నేను సపోర్ట్గా ఉండడం మూలంగా అన్ని సంఘాలన్నీ కలుపుకొని గ్రూప్స్గా నేను అట్లా ప్లాన్ చేసుకున్నాను. ఓకే, ఓకే. మొత్తానికి ఆస్తుల పరంగా, స్థలాల పరంగా ఎంతున్నా డబ్బు పరంగా చేతిలో ఉండదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకని అంటుంటారు. నిజమేనా? 100% ఉండదు. అన్న 1,00,000 కావాలి అని అంటే టక్కన అబ్బా ఇప్పుడు కాదులే అంటారా? ఇంట్లో ఆడవాళ్ళు అడిగి బంగారు తీసుకొచ్చి అమ్ముకోవడమో, తాకట్టు అట్లా సందర్భాలు ఉన్నాయా సార్? అంటే మామూలుగా ఇప్పుడు అన్న నాకు ఆపదలో ఉన్నాను, నాకు ఏదన్నా ఈ డబ్బు సాయం కావాలి అని వచ్చిన వాళ్ళకి డబ్బులు చేతుల్లో లేదు, అట్లనే ల్యాండ్ ఇప్పుడు టక్కన అమ్మాలి అన్న కొనేవాళ్ళు ఉండరు, డబ్బులు గోల్డ్ పెట్టి తీసుకొచ్చి సాయం చేసినారా? చేశాం సార్, చాలా చేశాను. కానీ డబ్బు మాత్రం మా దగ్గర ఉండదు సార్, 100% ఉండదు. ఎందుకంటే రెగ్యులర్ గా కొంటుంటాము, అమ్ముతుంటాము. ఆ రకంగా డబ్బు అంటే మరి బంగారు, ఆడోళ్ళ మెల్లో ఉన్న బంగారు కూడా తాకట్టు పెట్టి సాయం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే అవతల రైతుకు అయితే ఉంటుంది, కట్టాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కట్టకపోతే కూడా మార్కెట్ లో కొంటాడు, కానీ సరి కట్టాడు అన్న పేరు తెచ్చుకోకూడదు. ఆ రకంగా ఓకే. సాయం చేసినప్పుడు అంటే మీరు మైండ్ లో ఏం ఆలోచించుకొని సహాయపడతారు ఒక వ్యక్తికి? అంటే నా నైజమే బదర్ అది. సాయం చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది? సాయం చేసిన తర్వాత వాళ్ళు తృప్తి పడినారన్న కాన్సెప్ట్ వస్తే ఇంకా డబల్ తృప్తి పడతాను. సాయం చేసినా గానీ ఒక మనశ్శాంతి తృప్తి వస్తుంది అంటారు సాయం చేస్తే. ఇచ్చేవాడుగా ఉంటేనే దేవుడు మెచ్చేవాడుగా ఉంటాడన్న నమ్మకం నాకు ఉంది బదర్. ఓకే, ఎవరున్నా ఆ కాన్సెప్ట్. మా నాన్నగారు నాకు 2 కోట్లు ఇచ్చారు, దాన్ని నేను 4 చేయాలి, లేదంటే 10 చేయాలి, లేదంటే పక్కనోడు ఎట్లా అయిపోతే నాకేమి, నా దగ్గర ఈ 10 కోట్లు ఉన్నాయి కదా, దీన్ని నేను బ్యాంక్ లో పెట్టుకుని వడ్డీకి తిప్పుకుంటాను అని మాత్రం అట్లాంటి ఆలోచన ఉండదు. ఓకే. ఇప్పటికి అప్పు చేస్తుంటాను బ్రదర్. అప్పు తీసుకున్న వాళ్ళకి వడ్డీలు కడుతుంటాను రెగ్యులర్ గా. మళ్ళీ వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బంది ఉంది, మా డబ్బు అంటే దేనికి అప్పు చేస్తారు అంటే, ఇప్పుడు ఏదైనా సైట్ కొంటాం బదర్, ఒక 40 lakhs 20 lakhs కట్టింటాము. తర్వాత కంతు టైంకి ఒక 10 lakhs కట్టాల్సి ఉంటుంది, లేదా రైతు అడుగుతాడు, లేదా వ్యక్తి అడుగుతాడు. అప్పుడు వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు కొద్దిగా అప్పు చేయాల్సిన పరిస్థితి. కానీ ఆస్తులు అమ్ముకోకుండా తాకట్లు పెట్టి రెగ్యులర్ గా అప్పు చేసి కట్టగలం. ఎంతమంది పిల్లలు సార్ మీకు? నాకు 4 పిల్లలు బదర్, 2 కూతుర్లు 2 కొడుకులు.
ఓకే. ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు. కొడుకులు. ఓకే. ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? పెద్ద పాప డాక్టర్ బ్రదర్. ఓహ్! సూపర్. చిన్న పాప అమెరికాలో ఎంఎస్ చేస్తుంది, ఓహ్! అయిపోయింది. ఓహ్! పెద్ద అబ్బాయి ఐబిఎం లండన్ లో చేసి లా చేసి ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర బిజినెస్ కి సపోర్ట్ ఉన్నాడు brother. ఓకే. ఓకే. చిన్న అబ్బాయి కూడా డాక్టర్ డాక్టర్. డాక్టర్ ఓహ్! సూపర్. మొత్తానికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎడ్యుకేషన్. ఎందుకు అనిపించింది అంటే నేను ఎట్లాగో డొంకిలు కొట్టాను కాబట్టి వాళ్ళని బాగా చదివేయాలనిపించింది. వాళ్ళు బాగా చదివేయాలని ఆశపడారు. పిల్లలు కూడా బాగా చదివినారు brother. చదివారు. అవును. పెద్ద పాప డాక్టర్ అవ్వడము, తమ్ముళ్ళని చెల్లిని అటాచ్మెంట్ తో బాగా మ్యారీడా సార్? అందరూ? మ్యారీడ్. పెద్ద పాప ఒకటి మ్యారీడ్. పెద్ద పాప మ్యారీడ్. ఓకే. ఓకే. వాళ్ళు ఏం చెప్పలేదా మీకు? ఏంది నాన్న నువ్వేం మాకేం ఉండేయకుండా ఏదో స్థలాలు ఒకటి పెట్టినావు, డబ్బులు మాత్రం అప్పులు చేస్తావు అన్నావు అని చెప్పలేదా? అంటారు కదా, డబ్బులు టైట్ ఉన్నప్పుడు కొద్ది బాధపడతారు, తర్వాత సర్దుకుంటారు. అదే. ఇంత ఆస్తులు ఇచ్చాడు కదా డాడీ అని మంచి ఇల్లు ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు. ఎస్ ఎస్. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఎమ్మిగనూరు, మంత్రాలయము, పత్తికొండ ఈ ఏరియాలలో అంటే కర్నూలు జిల్లాకు సంబంధించి ఏ ఫంక్షన్ జరిగినా అది చిన్న వ్యక్తులైనా సరే, పెద్ద బిజినెస్ మెన్లు అయినా సరే ఆల్ఫర్డ్ రాజు గారు ఉండాలి అక్కడ. ఆ ప్రజెన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఏంటంటే అభిమానంతోన నేను మిమ్మల్ని వెంచర్ ఏమైనా తక్కువ ఇస్తారని అభిమానము, సరదాగా ఉంటాడు, అందరికి సపోర్ట్ గా ఉంటాడని. వాళ్ళ టెంపుల్స్ కి అయితేనేమి, మసీదులకి అయితేనేమి, ఏదానికైనా నేను సపోర్ట్ ఉంటానని ఆ కాన్సెప్ట్. మీకు అంటే ఈ పర్సన్ కి ఇది చేయడం వల్ల వాడి లైఫ్ మొత్తం సెటిల్ అయిపోయింది, నాకు చాలా బాగుంది, వాడి జీవితంలో సక్సెస్ అయ్యాడు అనిపించిన సందర్భం ఏదైనా ఉందా సార్? చాలా ఉన్నాయి బ్రదర్. అసలు రోడ్డు మీద పడి ఇక బతకలేననే వాళ్ళు కూడా వాళ్ళకి వ్యాపారం పెట్టిస్తాను. ఓకే. రోడ్డు మీద పడి మామూలుగా ఇప్పుడు మీరు ఒక చోట ఒక ప్లేస్ లో, నేను ఇక్కడ మంత్రాలయంలో కావచ్చు, కర్నూలులో కావచ్చు, ఇక్కడ నేను ₹1,00,00,000 పెట్టి 2 కోట్లు పెట్టి ఒక ల్యాండ్ కొంటున్నాను అన్నప్పుడు మీ విజన్ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇక్కడ ఎందుకు పెట్టాలి ఏంటి అనేది విజన్ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని? విజన్ అంటే బ్రదర్, ఆ ల్యాండ్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అంటే విద్యారంగం కానీ, టెంపుల్స్ రంగం కానీ, పారిశ్రామిక రంగం అంటే అంత అభివృద్ధి చెందదు ఫస్ట్. ఓకే. అక్కడ విద్యా, వైద్యము, టెంపుల్స్ ఇట్లాంటివి వస్తున్నాయి అనడము, ఉంటాయి అనడము, అది బాగా ప్లస్ అవుతుంది. తర్వాత చిన్న రోడ్ల నుంచి పెద్ద రోడ్లు వస్తడము, ట్రావెలింగ్ తిరుగుతున్నారు అనడము, అట్లా అనుకున్నప్పుడు దాని తగ్గట్టు రేట్ నేను అనాలిసిస్ చేసుకొని చిన్నప్పటి నుంచి ఆ లెక్కల ఐడియా ఉంది కాబట్టి అట్లా కొనడం చేస్తాను. ఓకే. అట్లా ఒకవేళ నేనే ఉన్నాను సార్, ఇప్పుడు నేను ఏదన్నా ఒక ల్యాండ్ కొనాలనుకుంటా ఉన్నాను, నాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదు, ఏదో ఇంటర్వ్యూ చేయమంటే నేను చేస్తాను, క్వశ్చన్స్ ప్రిపేర్ చేయమంటే చేస్తాను, మీ గురించి తెలుసుకుంటాను. సో నేను ఒక ల్యాండ్ కొనాలి అని అన్నప్పుడు పక్కా డాక్యుమెంటేషన్ అంటుంటాం కదా, ఎట్లాంటి డాక్యుమెంట్ చూసుకోవాలి అక్కడ? లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి. డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, దాంట్లో అది ఉమ్మడి కుటుంబం వ్యక్తుల నుంచి వచ్చిందా, లేదా సింగిల్ పర్సన్ ఆయనే కొని అమ్మాడా, ఆయన కొని ఆయన అనుభవించి ఆయన అమ్మినా అంటే బెస్ట్ ఉంటుంది. ఆయన కాకుండా ఉమ్మడి కుటుంబంలోనే ఆస్తి ఎవరికో వాళ్ళకి వచ్చింది, వాళ్ళ నుంచి మనకు వచ్చింది అంటే కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి. కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ఆక్రమించుకొని కూడా కొందరు ఏదో పట్టాలు పుట్టించుకొని డాక్యుమెంట్స్ పుట్టించుకొని అమ్మే వాళ్ళు ఉంటారు. అట్లా కాడ జాగ్రత్త ఉండాలి కదా, అది కస్టమర్ ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది కొందరు. ఇప్పుడు అంటే మేము మాట్లాడిన దాని ప్రకారం చూస్తే అక్కడ ఎమ్మిగనూరులో మేము మాట్లాడాం కొద్దిమందితో, అవన్నీ మాకు తెలియదన్నా, ఆల్ఫర్డ్ రాజు అన్న ఈడ వెంచర్ వేసినాడు, మేము కొన్నాం అంతే, మాకు అవన్నీ తెలియదు, ఆయన చూసుకుంటాడు అంటా. ఆ నమ్మకం వచ్చేసింది ఇంకా జనానికి. అంటే ఒక ఫస్ట్ 2-3 వెంచర్ల వరకే మనం. ఓకే. అదే వాళ్ళు ఒకవేళ కొనాలని ఇప్పుడు ఉన్నా కూడా ఇష్టపడతారు. మా తాతకి అప్పుడు అమ్మిండంట, అప్పుడు ఏదో ఒక ₹15,000 ఈరోజు మా తాత మూలంగా ఈరోజు 10 లక్షల దాకా వచ్చింది, ఆల్ఫర్డ్ సార్ ఇచ్చినాడంట ఫ్లాట్ అని. అది మంచి పేరుంది. ఓకే. సార్ మల్లెల గ్రూప్స్ మెయిన్ మోటో ఏంటి అసలు, మీ లక్ష్యం ఏంటి? లక్ష్యం అంటే బ్రదర్, నేను చిన్నప్పటి నుంచి చాలా కుటుంబాల్లో పరిచయం ఉండడం మూలంగా, సరే నేను ఒక కుటుంబ వికుడుగా వాళ్ళతో ఉండడం మూలంగా, అయినా కానీ వ్యవస్థ ఎట్లుందంటే బ్రదర్, వీళ్ళది ఆ కులము, వాళ్ళది ఈ కులము, ఈ కులం వాళ్ళ ఇల్లు అక్కడ ఉండాలా, ఈ కులం వారి ఇల్లు అక్కడ ఉండాలా, మా కులం వాళ్ళే ఇక్కడ ఉండాలా, వేరే వాళ్ళు రాకూడదు అన్న ఒకటువంటి ఈ దేశంలో ఒక ప్రభావితమైనటువంటి ఎఫెక్ట్ ఉంది కదా. మల్లెల గ్రూప్స్ తరపున ఏ వెంచర్ వేసినా కానీ నేను అన్ని కులాలు కలిపేస్తాను బ్రదర్. ఒక 5 మంది బ్రాహ్మణ్స్ ఉందంటే దాని పక్కన ఎస్సీలు ఫ్లాట్లు ఇస్తాను బ్రదర్. 5 మంది ఎస్సీలు ఏం చేయరు బ్రదర్, నా విషయం ఊరేం చేయరు బ్రదర్. రేట్లు పెరుగుతాయి కదా వాళ్ళు ఫస్ట్ టైం అనుకుంటారేమో, తర్వాత ఒకలాగానే వాళ్ళకి ఏమైనా ఇంకో పక్క ఫ్లాట్ ఏమైనా కావాలంటే బ్రదర్ ఇప్పియండి అంటే కూడా వాళ్ళకి ఏమైనా ఇల్లు కట్టుకుంటారంట పలాని వాళ్ళంటే కూడా అట్లా ఇస్తాను బ్రదర్. అట్లా కలిపే దాంట్లో నాకు అది నాకు లైఫ్ స్టైల్లో నాకు ఒక మంచి హ్యాపీ. అందరు ఉన్నారు బ్రదర్, ఎవరేం సపరేట్ గా ఉండాలని లేదు.
ఇప్పుడు అంత బ్రాహ్మణ్స్ల మధ్యలో కూడా ఎస్సీలకు ఫ్లాట్లు ఉంటాయి, ముస్లిమ్స్ ఫ్లాట్లు ఉంటాయి, అందరికి ఫ్లాట్ ఉంటాయి. కానీ బ్రాహ్మణ్స్ మాత్రం విప్రబాంధవులు అని మాకు ప్రత్యేకంగా ఒక 180 ఫ్లాట్లు కావాలన్నారు బ్రదర్. వాళ్ళకు ఒకటే ప్రత్యేకంగా కట్టించి వాళ్ళకి ఒక టెంపుల్ సైట్ ఇచ్చి నేను అట్లా సహకరించాను brother. ఓకే. మళ్ళీ మనం మంత్రాలయం విషయానికి వద్దాం సార్. అవును. ఎందుకంటే మీకు ఇష్టమైన ఆ. ప్లేస్ కాబట్టి. సో, ఆ మంత్రాలయంలో నెక్స్ట్ ఎట్లాంటి వెంచర్స్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఏమైనా రన్నింగ్ లో ఉన్నాయా? ఇప్పుడు మంత్రాలయంలో నేను అప్పుడు 8 వెంచర్లు వేసిన ప్రతి ఫ్లాట్ డిమాండ్ వచ్చింది బ్రదర్. ఇంకా నాకు రోజుకు ఒక 10 ఫోన్లలో ఒక 5 ఫోన్లు ఫ్లాట్ అక్కడ కావాలి, ఇక్కడ కావాలా, పాతది మీరు అప్పుడు అమ్మారు కదా అని అడుగుతుంటారు బ్రదర్. మంచి డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్ లో కూడా మళ్ళీ నాకు ఒక కొత్త వెంచర్ కూడా నేను సైట్ తీసుకొని పెట్టుకోండి కదా. ఓకే. ప్రస్తుతానికి అక్కడ బైపాస్ రోడ్డు, తర్వాత ఒక మినీ ఎయిర్పోర్ట్ వచ్చేందుకు అవకాశం ఉంది. తర్వాత టూరిస్ట్ కూడా చాలా మంది విపరీతమైపోతున్నారు. లాడ్జింగ్లు దొరక్క మళ్ళీ ఎమ్మెనూరుకి వచ్చి లాడ్జింగ్లు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బాగా అంటే టౌన్ కూడా బాగా భారీ ఎత్తున పెరిగింది కదా. మంత్రాలయం మంచి పుణ్యక్షేత్రం కదా సార్. పుణ్యక్షేత్రం బాగా సార్. వస్తా ఉంటారు. గురువారము, శనివారము హాలిడేస్ అంటే ఇంకా రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి గారు అక్కడ ఒక 6-7 కిలోమీటర్లకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఓకే. ఓకే. ప్రతి ఒక్క రూమ్ ఫిల్అప్ అవుతుంది. మామూలుగా 1500, 1000 రూపాయలు ఉండే రూమ్ కూడా 4000, 5000 రూపాయలు సీజన్ లో బాడీలు ఉంటాయి. ఓకే. ఓకే. ఆ రకంగా మంత్రాలయం అంటే మాకు తెలుసు పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది. పెరుగుతుంది ఆశయంగా అలా కొనడము నాకు కూడా మంచి లైఫ్ డెవలప్ ఎట్లుంది సార్ అప్పటికి ఇప్పటికి మంత్రాలయం? బాగుంది సార్. చాలా డెవలప్మెంట్ అయింది. ఆధ్యాత్మికంగా ఆయన శ్రీ గురు గారు పీఠాధిపతి గారు సుబుధేంద్ర గారు బాగా సర్వీస్ చేశారు బ్రదర్. ఆయన రాత్రింబగళ్ళు గోశాల దగ్గర కానీ, తర్వాత మిగతా స్థలాల్లో కానీ అన్ని చోట్ల ఆధ్యాత్మికంగా ఉట్టిపడేలాగా చాలా కష్టపడతాడు. ఓకే. ఓకే. మెయిన్ ఇప్పుడు యువత మాకు ఉద్యోగాలు లేవు, లేకుంటే ఈ ఇచ్చింది కాబట్టి మా పని ఇట్లా అయిపోయింది, సో మా కెరియర్ గ్రోత్ లేదు అని చెప్పేసి ఎన్నో బాధలు పడతా ఉంటారు, ఫోకస్డ్ ఉండరు. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే ఎందుకంటే ఇది మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను. నా వరకు మీరైతే ఒక సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకంటే ఏమీ రూపాయి లేకుండా కొంచెం ఎన్నో ఇబ్బందులు పడి, తల్లిదండ్రులు గవర్నమెంట్ ఉద్యోగులైనా అప్పట్లో గవర్నమెంట్ జీతాలు పెద్దగా వచ్చేది కాదు. ప్లస్ ఎన్నో అవమానాలు కూడా పడ్డారు. నేను పర్సనల్గా మీతో అక్కడ ఇంటరాక్ట్ అయినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఉన్నారు. కోట్ల ఆస్తి ఉంది, అది ఫిగర్ బయటికి చెప్పడం ఎందుకులేండి. కోట్ల ఆస్తి ఉంది, అభిమానం ఉంది, అంతా ఉంది, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏం చెప్తారు మీరు యువతకి? యువత కంటే బ్రదర్ ఒక 1 డే కూడా వేస్ట్ చేసుకోకూడదు బ్రదర్. ఆరోగ్యం కాపాడుకోవాలి, అలవాట్లు పెట్టుకోకూడదు. తర్వాత ఎక్కువ సెల్ ఫోన్లు గంటల తరబడి సెల్ ఫోన్ చూస్తున్నారు బ్రదర్. ఒక్కోసారి ఎంతసేపు చూశారు అంటే 10 గంటలు అంటారు. సెల్ ఎప్పుడు ఎందుకు ఆఫ్ లో ఉంటుంది సార్? అంటే నేను ఎక్కువ ఇప్పుడు వ్యక్తులతో మాట్లాడేటప్పుడు నేను సెల్ కి ఇంపార్టెంట్ ముందున్న వ్యక్తికి ఇంపార్టెన్స్. ఎందుకంటే ఎప్పుడు కాంటాక్ట్ లో రావాలన్నా సెల్ ఆపేస్తారు బ్రదర్. అది నిదానంగా నాకు స్టార్టింగ్ లో మీకు కాల్ చేసేటప్పుడు కొంచెం ఏందబ్బా ఎప్పుడు నెట్వర్క్ లో అనుకున్నా, కానీ నిదానంగా ఏంటంటే ఓకే 2 నుంచి 5 వరకు మధ్యాహ్నం ఆఫ్ లో ఉంటది. తర్వాత ఏదన్నా మీటింగ్ లో ఉన్నారంటే సెల్ అది స్విచ్ ఆఫ్ లో ఉంటది. ఇదే తెలిసిపోయింది కదా. ముందున్న వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తాను బ్రదర్. ఎటువంటి పేదవాడైనా కానీ ధనికుడైనా కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మూలంగా సెల్ పట్టుకోను బ్రదర్. తర్వాత రాత్రి 8 to 9:30 వరకు 1 hour వాకింగ్ చేస్తాను బ్రదర్. ఆ వాకింగ్ లో అన్ని ఏ ఫోన్లు ఉన్నా మళ్ళీ అటెంప్ట్ చేసుకుంటాం బ్రదర్. ఇప్పుడు యూత్ కూడా రెగ్యులర్ తే వాడు దారిలో నడుస్తూ కూడా సెల్ ఫోన్ చూసుకుంటూ పోతుంటాడు. ఫ్యామిలీలో ఎక్కి ఉంటారు, అందరు బండిలో ఆయన సెల్ ఫోన్ ఇట్లా పెట్టుకొని నడుపుతుంటాడు. ఇవన్నీ చూస్తే నాకు యువత రాబోయే దినాల్లో ఇంకా దెబ్బతింటారు. అట్లా కాకూడదు. రెండోది ఎప్పుడు ఉద్యోగమే రావాలి, ఈ పలాని ఉద్యోగమే రావాలన్న కాన్సెప్ట్ తో జీవించడం మూలంగా సంవత్సరాలు వాళ్ళు వ్యర్థంగా బతుకుతున్నారు. ఇప్పుడు వ్యాపార రంగంలో చాలా వచ్చారు. అప్పట్లాగా ఇంత డబ్బు ఉన్నోళ్ళే పెట్టాలని కాదు, ఇంత ఉన్నోళ్ళే పెట్టాలి. ఒక 5 మంది మంచి స్నేహితులు కలిసి ఇప్పుడు అప్పుడైతే లెక్కలు చూసుకోవాలంటే వ్యక్తే ఉండాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మంచిగా లెక్కలు చూసుకోవచ్చు, హ్యాపీగా సెల్లోనే ఏదైనా మెయింటైన్ చేసుకోవచ్చు. అన్ని రకాలుగా ఉన్నారు కాబట్టి వ్యాపార రంగంలో కూడా యువత ముందుకు రావాలి కదా. వస్తే లైఫ్ స్టైల్ బాగుంటుంది. అంటే ఆ ఉద్దేశంతో మీ అబ్బాయిని మా వాళ్ళ జాబ్ కి వద్దురా బిజినెస్ రండి ఇట్లా పిలుచుకోవచ్చు. అంటే వాడు డిగ్రీ అయిపోయిన తర్వాత LLB అయిపోయిన తర్వాత కూడా IBM లండన్ లో పెట్టాను. ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ గా లండన్ పెట్టాను. అంటే వానికి ఓర్పు, సహనము, చదువులతో పాటు వ్యక్తిగతంగా బాగా వచ్చే బదులు ఇప్పుడు వాడు వచ్చినప్పటి నుంచి ఒక మెడికల్ షాపు, ఒక మెడికల్ ఏజెన్సీ, ఒక క్రికెట్ టర్ఫ్,
ఓకే. పెయింటింగ్ షాప్ అంటే జనాలతో మమేకం కావాలనే ఉద్దేశం మీద ఎక్కడికో పోయి సంపాదడం వద్దు, మన వాళ్ళతోనే మనం మనం ఉండాలని ఆ, అని ఆశపడి 10 మందికి ఉపాధి కల్పించాలని నా కొడుకు వాడు, నేను ఒక 10 మంది చేస్తే వాడు ఒక 100 మంది చేయాలని ఆశ. మీ చిన్న అబ్బాయి ఎట్లా మరి డాక్టర్ అయిన తర్వాత ఎమ్మిగనూరులో ప్రజలకు సేవలేనా, లేదంటే డాక్టర్ ఎక్కడన్నా గా చేస్తూ కూడా బిజినెస్ చేస్తాడు సార్. ఎక్కడన్నా బెంగళూరు, లేదు, హైదరాబాద్, ఎమ్మిగనూరులోనే డాక్టర్ గా చేస్తాడు ఓకే 100%. కానీ ఆయనకు చైనాలో వ్యాపారాలు బాగా చూశాడు, అక్కడ నుంచి దిగుమతులు చేసి మార్కెట్ చేయాలని ఆశగా ఉన్నాడు. ఓకే ఓకే అది బాగా నేను ఎక్కియడం జరిగింది. వాడు కూడా ఇష్టపడుతున్నాడు ఓకే. చైనా ప్రోడక్ట్స్, మంచి విలువైన ప్రోడక్ట్స్ అవి. ఓ, అంతా వాడికి బాగా అంటే మంచి కమ్యూనిస్ట్ దేశంలో తిరిగి వచ్చాడు కదా, వాడికి బాగా ఇంట్రెస్ట్ కుదరడు. డాక్టర్ Okay. ఉన్నా కానీ బిజినెస్ మాత్రం ఖచ్చితంగా చేస్తాం కదా. నా చుట్టూ ఉన్న యువత కూడా అందరూ బిజినెస్ చేసే తీరమంటారు. ఎందుకు బిజినెస్ సైడ్ మీకు అంత ఇది సార్? అంటే ఏదైనా చదివి ఏదైనా ఉద్యోగం తెచ్చుకొని పలానా ఇంజనీరో, Yeah. పలానా కలెక్టరో, లేకపోతే ఏదో ఇది అంటారు కానీ బిజినెస్ ఎందుకు అంట? ఇప్పుడు ఆ, ఎంతమంది టాప్ 1,50,000 జీతం సంపాదిస్తున్నారు కదా, వాళ్ళకి అవి ఆ కార్డ్స్ కి అమౌంట్ కట్టడానికే సరిపోతుంది. నిజం నిజం. కార్డ్స్ కి నెల వచ్చిందంటే ఆ కార్డ్స్ కి అమౌంట్ కట్టడానికి సరిపోతుంది. బిజినెస్ మ్యాన్ కి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది మరి, ఇంతే ఖర్చు పెట్టాలి. అవును. ఇంట్లో ఫ్యామిలీ కూడా నాకు అది కావాలి ఇది కావాలంటే నవ్వుకుంటూ సమాధానం చెప్తాం కానీ ఎవరు ఆశపడింది ఇవంతా చిన్న ఖర్చు కూడా పెట్టలేరు బిజినెస్ మ్యాన్స్. అవును. అంటే ఆ లెక్కలు తెలుసు కాబట్టి ప్రతిదీ లెక్క ఉంటది. ఒక ఐడియా ఉంటుంది brother. ఇంకోటి ఒకవేళ అమౌంట్ వచ్చింది అనుకో, వచ్చిన అమౌంట్ అంతా అందరికి చూపించాలి, ఎవరికి కట్టాలో కట్టుకొని అవును ఏది తీసుకోవాలి ఒక సిస్టమేటిక్ ఉంటుంది brother. అవును. ఆ రకంగా బిజినెస్ బ్రదర్. చాలా చాలా బాగా చెప్పారు. Yes, yes. లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఒక 50,000 అకౌంట్లు 10,000 20,000 అంటే కూడా బాగా చేస్తుంది. ఓకే ఓకే. విజన్ ఎట్లా ఉండాలి సార్? అంటే మామూలుగా మీరు వెంచర్లు వేస్తూ ఉంటారు కదా, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముందుగానే ఇక్కడ పలానా జరగబోతా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఈ ప్లేస్ లో పెడుతున్నాను అని చెప్పేసి అంటున్నారు కదా. నెక్స్ట్ మనకు కర్నూలులో ఉన్న ఎమ్మిగనూరు గురించి కాదు, మొత్తం కర్నూలు జిల్లా ఏ విధంగా ఉండబోతా ఉంది ఒక 5-10 ఏళ్లలో? ఇప్పుడు కర్నూలు అంటూ ఇంకా దొరకదు వారు సైట్ దొరకదు 100%. ఎందుకంటే టీజీ భరత్ గారు అని ఇప్పుడు మంత్రి గారు, టీజీ వెంకటేష్ గారు అబ్బాయి నెంబర్ 1 బిజినెస్ మ్యాన్, నెంబర్ 1 బిజినెస్. వాళ్ళ ఫాదర్ గారు కూడా బిజినెస్ ని శాసించిన వ్యక్తి. అలాంటి టాప్ పర్సన్ చేతిలో పడింది రాజకీయం. ఆయన కూడా 10 మంది యువత బాగుపడాలనుకుంటారు. తర్వాత చుట్టూ ఉన్న ఎమ్మెల్యే లెవెల్లో కూడా మా బివి మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు శాసనసభ్యులు ఉన్నారు, ఆయన కూడా యువత పెరగాలని ఆశపడతారు. ఎమ్మిగనూరు నుంచి కర్నూలు మధ్యలో ఏమైనా కారిడార్ గా బిజినెస్ కారిడార్ గా అవి కూడా వస్తున్నాయి కదా. అదే జిఎస్టీ కూడా మొన్న ఈ మధ్య ప్రధాని గారు కూడా వచ్చి కర్నూలులోనే ప్రకటించడం వల్ల కూడా వ్యాపార రంగం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది కదా. ఇంకా బెంగళూరుకి హైదరాబాద్కి మధ్యలో కర్నూలు ఉంది కాబట్టి అదే రోడ్స్ కూడా 4 lanes చేస్తున్నారు కాబట్టి మనము మా ఊర్లో ఎమ్మిగనూరు దగ్గర చుట్టుపక్కల ఒట్టి కొత్తిమీర పండించి ఒక ట్రక్ వేసుకొని బెంగళూరుకి కావాలంటే ఒక 5 గంటలు పోవచ్చు, హైదరాబాద్ కావాలంటే 3 గంటలు వచ్చి ఇక్కడ మార్కెట్ చేసుకొని మళ్ళీ ఊరికి పోవచ్చు. ఆ మార్కెట్ విషయంలో కర్నూలు ఏరియా మాత్రం మాకు విపరీతమైన పెరిగేందుకు అవకాశం ఉంది. మొత్తానికి రియల్ ఎస్టేట్ రంగం అనేది కర్నూలు గానీ ఎమ్మిగనూరు గానీ ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఎమ్మిగనూరు మంత్రాలయము వరకు మాకు మంచి బిజినెస్ ఉంటుంది. ఓకే ఓకే. ఎస్, ఇది మొత్తానికి చాలా వరకు అయితే మీ బిజినెస్ సీక్రెట్స్ ని మాతో షేర్ చేసుకున్నారు, అదే విధంగా మీ పర్సనల్ లైఫ్ ని కూడా షేర్ చేసుకున్నారు. చాలా ఇన్స్పైర్ గా ఉంది సార్ నాకు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.